అండి. వెల్కమ్ టు హాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పులుసుని ఎలా చేయాలో చూద్దాం. చికెన్ పులుసులోకి బోన్లెస్ కన్నా విత్ బోన్తో ఉండే ముక్కలు అయితేనే బాగుంటాయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ మెంతులు వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకుని వేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత చిటికెడు పసుపు, మీకు టేస్ట్కి తగినంత ఉప్పుని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకుని మరొకసారి కలుపుకోవాలి. టమాటా నూనెలో మగ్గిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి. ఈ పేస్ట్ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నిటినీ వేసుకోవాలి. చికెన్ పీసెస్ వేసుకున్నాక మరొకసారి కలుపుకుందాం. చికెన్ ఆయిల్లో మగ్గిన తర్వాత 1.5 స్పూన్ కారం వేసుకోవాలి. చికెన్ పీసెస్ అన్నిటికీ కారం బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చికెన్ లైట్గా ఫ్రై అయిన తర్వాత చింతపండు రసాన్ని వేసుకోవాలి. అలాగే చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకోండి. పులుసులోకి బెల్లాన్ని వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. కుక్కర్ మూత పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు చికెన్ని కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ తర్వాత చికెన్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుందండి. ఈ స్టేజ్లో మీకు ఉప్పు సరిపోకపోతే కనుక అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పులుసు అనేది రెడీ అయిపోయినట్టే. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.